బీజేపీకి ఊహించని ఫలితాలొచ్చాయి. ఆ అయోధ్య రాముడు కూడా బీజేపీని కాపాడలేకపోయాడు. ఇండియా కూటమికి ఉత్తరప్రదేశ్లో స్పష్టమైన ఆధిక్యం లభించింది. రాహుల్ అఖిలేష్ జోడీ హిట్ కొట్టింది. ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఫలితాలొస్తాయని బీజేపీ నేతలు కలలో కూడా ఊహించలేదు. అయోధ్య రామాలయాన్ని పదే పదే ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించినప్పటికీ అక్కడి ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. సాక్షాత్తు ప్రధాని మోదీ ఇదే రాష్ట్రంలోని వారణాసి నుంచి పోటీ చేసినప్పటికీ ఓటర్లపై అది ప్రభావం చూపించలేదు. అయోధ్య రాముడు బీజేపీని ఆదుకోలేదు. రాహుల్ అఖిలేష్ జోడీ యూపీలో హిట్ అయింది. యూపీలో బీజేపీ భంగపాటుకు చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా పార్టీలో అంతర్గత కలహాలు బాగా దెబ్బతీశాయి. కొందరు ఎంపీ అభ్యర్థుల ఎంపిక సీఎం యోగికి నచ్చలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కీలకమైన సామాజిక వర్గాలు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపాయి. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పీడీఏ ఫార్ములా బాగా పనిచేసింది. ఓబీసీ, దళిత, మైనార్టీ ఓటు బ్యాంకును కూటమి వైపు తిప్పడంలో అఖిలేష్ సక్సెస్ అయ్యారు. ఈ వర్గాలకు చెందిన 90% మంది ఇండియా కూటమి వైపు మొగ్గు చూపారు. పీడీఏ ఫార్ములా ముందు బీజేపీ అన్ని వ్యూహాలు చిత్తయ్యాయి. యూపీలో కీలకమైన ముస్లిం, యాదవ్ ఓటు బ్యాంకు కూడా ఇండియా కూటమి వైపే మొగ్గు చూపింది. యూపీలో బీజేపీకి చెందిన హేమా హేమీలు ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటమి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ కు చెందిన కిషోరీలాల్ చేతిలో స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. రాహుల్ గాంధీ పిఏ అంటే కిషోరీలాల్ అని ఎద్దేవా చేసిన వాళ్లకు ఇది గుణపాఠం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. గత ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ గాంధీపై భారీ మెజార్టీతో విజయం సాధించారు స్మృతి ఇరానీ. ఇప్పుడు ఆ ఓటమిపై కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకుంది. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి యూపీలో 64 సీట్లొచ్చాయి. కానీ ఈసారి 39 సీట్లలో మాత్రమే ఎన్డీఏ కూటమికి లీడ్ లభించింది. బీజేపీ నేతలు రామమందిర నిర్మాణాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తే ఇండియా కూటమి నేతలు నిరుద్యోగం, అధిక ధరలను ప్రధానంగా ప్రస్తావించారు. రామాలయ నిర్మాణానికి విపక్షాలను ఆహ్వానించినప్పటికీ రాలేదని ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు మోదీ. రాముణ్ణి అవమానించారని అన్నారు. కానీ యూపీ ప్రజలు ఈ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు.